డిఎస్సి మీద అక్రమాలు జరిగితే అక్రమాల మీద మా డిమాండ్ విచారణ చేయమని కానీ డిస్కస్ చేయడానికి కానీ రావడానికి కానీ తయారుగా లేదు. చాలా శోచనీయం. మాటలు చూస్తే పెద్ద పెద్ద మాటలు. ఇవాళ ఉదయం ప్రధాన పత్రికలో చూస్తే మేము తయారుగా ఉన్నాము, ఎక్కడ ఏం జరగలేదు అని పెద్ద పెద్ద మాటలు. మేము సాక్ష్యాలు రుజువులతో సహా మేము ప్రశ్నించాం. ఎప్పుడైనా దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా ఇచ్చారా? సూటుగా ప్రశ్నించాం. లీకేజ్ లేకపోతే ఎందుకు ప్రకటించలేదు, మెరిట్ లిస్టుని ప్రకటన అని డిమాండ్ చేస్తాం. సమాధానం లేదు. ఏదైతే వీడియోల్లో బేరసారాలు జరిగాయో సెల్ ఫోన్లలో, అవి సెల్ ఫోన్లు అందరికీ సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. వాటి మీద విచారణ జరిపి ఆది ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పాం. దాని మీద ప్రభుత్వం రెస్పాన్స్. ఎంతసేపు శాసనసభలో పెట్టారు. ఇవాళ అడిగాం కౌన్సిల్లో, మాకు వచ్చే నిర్ణయం మీద మాకు ప్రజల మీద ఉందా? మీకంటే ఉంది మాకు కన్సర్న్. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, రైతులు పడుతున్న ఇబ్బందులు, మరి మీరు ప్రభుత్వం తీసుకుని తెలియమే మాకు కన్సర్న్. అందుకే మేము బీఎస్సీలో ప్రధానంగా దాని మీద కూడా చర్చలు అడిగాము. మేము ఎన్ని గంటలకైనా ఉంటాము, అవసరమైతే 2-3 రోజులు అసెంబ్లీ పొడిగించండి, మీకు తెద్దిద్దామని చెప్పి బీఎస్సీ మీటింగ్ అడిగాం. వాళ్ళు ఎంతసేపు దాటవేత తప్ప దూరం తప్ప సమస్య పరిష్కారానికి ఉన్న విషయం ప్రజలకి వాస్తవ విషయాలు చెప్పడానికి వాళ్ళు మరి. ఎందుకంటే చేసింది దొరకడం, చేసింది తప్పని క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే అనుమానం తావిస్తుంది. దీన్ని బట్టి చూస్తే స్పోర్ట్స్ కూడా అయితే ఇంకా అక్కర్లేదు. ఇవాళ ఇంకో విషయం అడుగుతున్నాను మీ సాక్షిగా. బీఎస్సీలో 3% కోటా ఇచ్చారు. ఓకే, ఇది స్పోర్ట్స్ కోటా ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో మీరు 3% కోటా ఇచ్చి వాళ్ళకు వచ్చి ఇంతకు ముందున్న దీనికంటే వాళ్ళు ఎగ్జామ్ రాయకూడదని ఎగ్జామినేషన్కి ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోకి శానిటరీ ఏంటండి? జీవో శానిటరీ ఏంటి చెప్పండి? జీవోని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి ఇచ్చారా? చట్టం చేసి ఇచ్చారా? లేదు క్యాబినెట్ మీటింగ్లో పెట్టి ఇచ్చారా? ఎక్కడ శానిటరీ? ఆలో జీవో ఇచ్చారు, మంత్రి గారు సంతకం పెట్టి మళ్ళీ అదే మంత్రి గారు జీవో క్యాన్సిల్ చేసి మళ్ళీ పాత జీవోకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వెన్నుపోటు పార్టీ నాయకుడు ఏమని చెప్పాడు? అందులో ఇబ్బందులు ఉన్నాయి, అందుకే మేము మళ్ళీ పాత విధానానికి వెళ్ళామని చెప్పారా లేదా? చెప్పండి. నేను మరి దీన్ని బట్టి ఆ స్పోర్ట్స్ కోటాలో వచ్చే 438 తాలూకా జీవితాలు మరి ఏంటి పరిస్థితి? వాళ్ళ ఉద్యోగ పరిస్థితి ఏంటి? ఆ జీవో శాంటిటీ లేకపోతే ఇచ్చిన జీవోని క్యాన్సిల్ చేసి మళ్ళీ పాత జీవోతో మళ్ళీ వెళ్తున్నాం అంటే నేను అడుగుతున్నాను. నాకున్న అనుభవంతో ఒక అనుభవం కాదు, నేను వేసిన ప్రశ్న తప్పు, దానికి ఉంది క్లారిటీ ఉందంటే చెప్పనండి, అందుకే చర్చిద్దాం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వాలు అంటే పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ఒక బాధ్యతగా ఒక ట్రస్టెడ్గా రాష్ట్ర ప్రజలకు అందరికీ 5 కోట్ల మంది ప్రజలకు ఉండాలి. అంతేగాని వ్యక్తిగత ఆరాధనలకి వ్యక్తిగత డాంబికాలకి పోవడం కాదు. అది నా తాలూకా అభిప్రాయం. అందుకే నేను చెప్తున్నా. ఉదయం నుంచి అడుగుతాను లేదు, రోజంతా ఎన్ని గంటలైనా చర్చిస్తాం, మాకు అభ్యంతరం లేదు. ఉందాం, రాత్రి 8 వరకు ఉందాం, 10 వరకు ఉందాం, 12 వరకు ఉందాం, 2 చర్చిద్దాం అంటే కాదు.
మన అసెంబ్లీలో మన ముందు ఎందుకు పెట్టారు, రెండోది ఎందుకు పెట్టారు? అదే వాడు ఇక్కడ పెట్టనంటే అక్కడ పెట్టండి, మా ఇష్టం. అంటే ఏ రకంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. ఈ ప్రభుత్వం తాలూకా తీరాలకు ఉందో, ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచన ఏ విధంగా ఉందో. అందుకే మేము దీని మీద మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఎందుకో కానీ ఇవాళ అంతా అవుతుంది కానీ ఆ గ్రూప్ వన్ మర్చిపోయారు. ఇవాళ ఎజెండాలు రాదు. సరే అది అది వాళ్ళ తాలూకా అభిప్రాయం, ప్రభుత్వం ఉంది, పార్టీ తాలూకా అభిప్రాయం పార్టీ మాకు సంబంధం లేదు. కానీ చెప్తున్నాను, ఇవాళ విషయాన్నే బీఎస్లో డిస్కస్ చేశారమ్మా? లేదు కదా, అది ఆ విషయమే రాలేదు కదా. ఆలోచించండి. కాబట్టి మేము మళ్ళీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే బీఎస్సీ విద్యార్థుల తరఫున ప్రభుత్వం తరఫున ఒక పారదర్శకంగా జరగాలి, ఏదైనా ప్రతి కార్యక్రమం అనేది బీఎస్సీ మీద చర్చ జరగాలి. మేము ఏదైతే లేవనైతే అంశాలు ఉన్నాయో వాటికన్నిటికీ ప్రభుత్వం తగిన సమాధానం చెప్పాలి. బీఎస్సీ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అంతవరకు దాని బాధ్యుడైన మంత్రి గారు, విద్యామంత్రి శాఖ మంత్రి మరి తప్పుకోవాలి, రాజీనామా చేయాలి. ఏదైతే గత ప్రభుత్వాల్లో కానీ బయట ప్రభుత్వాలు కానీ కేంద్రంలో కానీ అనుమతి ఏదో దాని ప్రకారం చేయండి. అది మా డిమాండ్. అవేమంటాం, ఈ రోజు కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. అయితే ముందు ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయం సంబంధించి చాలా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వ్యవసాయం తర్వాత మనం చర్చిద్దామని చెప్పి మంత్రులు ఇద్దరు చెప్తాను కదా. అవసరం వచ్చి ఎవరున్నారు? విద్యాశాఖ మంత్రి ఉన్నారు, వ్యవసాయ మంత్రి లేరు. అవసరం చర్చించవలసిన అంశం ఏది? విద్యాశాఖ. లేని మంత్రి శాఖ వచ్చి చర్చిస్తారంట, ఉన్న మంత్రి శాఖ చర్చించారంట. టెక్నికల్గా ఆలోచించండి. ఈ మంత్రి గారు ఉన్నారు, ఆ మంత్రి గారు లేరు. మరి అసెంబ్లీలో వచ్చి మీకు వచ్చి అక్కడ అత్యవసరం కాదా? అక్కడ అత్యవసరం కాదు అది. ఇక్కడికి వస్తేప్పటికి అత్యవసరం వెళ్ళినా అక్కడ అత్యవసరం కాదు అంటే రాష్ట్ర ప్రజలు పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్, కన్సర్న్ ఏంటనేది అర్థమవుతుంది మీకు. మేము మొదటి నుంచి ఒకే కన్సర్న్, అది మొదటి నుంచి ఒకే స్టాండ్. మా స్టాండ్ మేము మార్చుకోవట్లేదు, మేము అంటలేదు. ఫస్ట్ నుంచి ఒకటి. కానీ లేదు, చెప్పండి. మేము చెప్పింది తప్ప మా డిమాండ్ సమంజసమైందా, న్యాయమైందా కాదా రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతున్నాను. ఏమంటారు? కాబట్టి మా డిమాండ్ ఇది, దీని మీద జరగాలి. రేపు కూడా మేము మా తాలూకా డిమాండ్ ఇది. మాకు దీని తర్వాత చాలా అత్యవసరం. వాతావరణ పరిస్థితులు ఇళ్ళ గురించి ప్రభుత్వం తీసుకున్న చర్యలు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎందుకో కానీ మున్సాపు ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, ఈ వెన్నుపోటు పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు తాండవిస్తుంటుంది. వీళ్ళు ఫ్రెండ్స్ ఆయనతో పాటు కరువును తెస్తుంటారు. ఆయనకి ఎలాగా నాడు ఉంది, వ్యవసాయం సుతండి కానీ చెప్పమాట. అది వ్యవసాయమైనా, వ్యవసాయదారుడన్నా, వ్యవసాయం తాలూకు అంశాలన్నా ఆ పార్టీకి కానీ ఆ నాయకులకి కానీ అసలు ఎలర్జీ. ఎక్కడ చెప్పండి, ఎక్కడ జరుగుతున్నాయి? రాష్ట్రంలో ఏది తీసుకోండి అన్నీ అలాగే ఉన్నాయి. అసలు లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ లేదే లేదు. ఎంత అన్యాయం అండి. ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు వచ్చి, ఇద్దరు కారులో వచ్చి గంధాయిను ఇది వెళ్తున్నాయంటే ఎంత సిగ్గుతో తలంచుకోవాలండి మనం.
2 రోజుల్లో గంజాయిన అరికెట్టేస్తాం, 10 రోజులు అరికెట్టేస్తాం. ఏడు అరికెస్తే 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా పెరిగిపోయింది. రోజు ఏదో ఎక్కడో ఒక ఇన్సిడెంట్, రోజు ఎక్కడో ఒక అంశం. ఎంత ఘోరం ఉందండి రాష్ట్రంలో ఎక్కడైనా. ఒక పక్క వ్యవసాయదారుడు హ్యాపీగా లేడు, చదువుకున్నవాడు విద్యార్థి హ్యాపీగా లేడు, ఆరోగ్యం సరిగ్గా లేదు, ఆ శాఖ ఏ శాఖ లేదు. పోనీ ఎక్స్టెండ్ చేయండి, మా డిస్కస్ చేద్దామంటే ఈ 4 రోజులు ఏదో ముక్కుబడికి పెట్టాము అని కమిట్మెంట్కి దానికి అప్లికేషన్ కోసం సబ్ పెట్టి క్లోజ్ చేయడం. అప్లికేషన్ కాదు, కమిట్మెంట్ ఉండాలి. దయచేసి అది మా తన డిమాండ్. ఓకేనా? పెట్టిన వస్తే దాని గురించి ఆలోచిద్దాం. ఏది బిల్లు పెట్టినాయండి, ప్రజలకు సంబంధించింది కానీ నువ్వు పెడితే దాంట్లో ఒక శాంటిటీ కమిట్మెంట్ ఉండాలి. ఊరికనే రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో మాత్రం ఆ కార్యక్రమం ఏది చేయకూడదు. 34% ఇవ్వడానికి మేము ఎప్పటి నుంచో ఇవ్వాలని కోరుకున్నాం, పెడితే మేమైతే ఏం కాదే. కానీ దాన్ని చిత్తశుద్ధి లోపిస్తుంది. అది రేపు మాట్లాడదాం, ఇప్పుడు వద్దు, వచ్చినప్పుడు మాట్లాడదాం. సో వచ్చిన తర్వాత ఎల్ఓపి గారు నిన్న ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా మీరు నిర్వహించిన గ్రూప్ పూర్తి కూడా లోపం ఇప్పుడు దాకా అటువంటి నిర్వహణ ఇప్పుడు చూడలేదని కూడా మాట్లాడారు మీ హయాంలో. ఏదండి గ్రూప్ వన్ ప్రశ్న. అందుకే దాంట్లో తప్పులు జరిగితే అవన్నీ కూడా వాళ్ళు లోపభూయిష్టంగా ఉందనుకుంటే ఏమంటే దాని మీద కూడా థర్డ్ పార్టీ సిబిఐ ఎంక్వైరీ చేసి నిన్న తీసుకోమండి. మన పక్క రాష్ట్రాల్లో జార్ఖండ్లో అక్కడ తీసుకున్నారు కదా, తీయమనండి. ఎవడుతున్నారు వాళ్ళు నిజంగా సొసైటీ మీద బాధ్యత ఉంటే, ప్రజల పట్ల వచ్చి కమిట్మెంట్ ఉంటే, రాజకీయ కోణంలో ఆలోచించకుండా వ్యవస్థ పట్ల వ్యవస్థని దీన్ని చేయడానికి చేయమండి, తప్పలేదు. సిబిఐ ఎంక్వైరీ వేయమండి, దానికి సిబిఐ ఎంక్వైరీ వేయమండి, డిఎస్సికి సిబిఐ ఎంక్వైరీ వేయమండి. ఏం తప్పు? మేమేమి యూఆర్ నాట్ ఇంగ్లీష్, యూఆర్ డిమాండింగ్. అసలు ఇవాళ అంశమే రాలేదు, మరిచిపోయారు. తోటకూర వ్యాపారమా? సరే, మాట్లాడడానికి ఆయనకి అంత క్లారిటీ ఉంది, ఆయన మాట్లాడడానికి అంత క్లారిటీ ఉంది. ఎందుకని మంత్రి రాజీనామా చేశాడు ఢిల్లీలో? ఆ మాట్లాడడానికి అంత కమిట్మెంట్ ఉంది, ప్రజల పట్ల కానీ, అంశం పట్ల కానీ, వ్యవసాయం పట్ల కానీ. దాని గురించి మీరు సమాధానం చెప్పండి. నాన్ సైన్స్ అలాంటి మాట్లాడినాడు. తోటకూర అన్నానికి, సోమవారానికి దానికి సమాధానం చెప్పడం ఏంటి? చచ్చా.